నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? టీఎఫ్ఐ బానిసలందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ అప్పలరాజు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఓవి ఆఫ్ అప్పలరాజు. ఇందాకే డ్యూడ్ సినిమా చూసొచ్చాను అండ్ సినిమా నాకు నచ్చింది. చాలా రోజుల తర్వాత రివ్యూస్ ఏవి చూడకుండా డైరెక్ట్ గా సినిమాకి వెళ్ళాను. సో ఐ వాస్ సో ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ. సినిమా ట్రైలర్ చూసి నేను ఒక స్టోరీ ప్రిడిక్ట్ చేసుకుని వెళ్ళాను, బట్ అక్కడ సినిమాలో మాత్రం కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ నిజంగా అదిరిపోయింది. కామెడీ సీన్స్ కానీ, ప్రదీప్ స్వాగ్ కానీ, హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కానీ, ఇలా ప్రతిదీ టూ గుడ్ అసలు. ఎస్పెషలీ ఇంటర్వెల్ సీన్ అయితే క్రేజీ ఉన్నింది అసలు. సెకండ్ హాఫ్ కూడా బానే ఉంది, కానీ అక్కడక్కడ కొంచెం డౌన్ అయింది అనిపించింది. క్లైమాక్స్ లో వీళ్ళు ఇచ్చిన కంక్లూజన్ బానే ఉంది, కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అదేంటో నాకు తెలియట్లేదు, బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. సినిమా గురించి స్పాయిలర్స్ లేకుండా మాట్లాడుకుందాం, బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమాలో నాకు నచ్చిన విషయాలు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. ప్రదీప్ అండ్ మమిత ఆర్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్స్. వాళ్ళిద్దరూ నిజంగా యాక్టింగ్ చాలా బాగా చేశారు అండ్ ఆ రోల్స్ లో వాళ్ళిద్దరూ చాలా బాగా సెట్ అయ్యారు. ఆన్ స్క్రీన్ వాళ్ళ కెమిస్ట్రీ కూడా రియల్లీ చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మనం అతని క్యాపబిలిటీ అంతా తన ప్రీవియస్ 2 ఫిలిమ్స్ లో చూసాం, బట్ ఆ సినిమాలకి ఈ సినిమాలో తన యాక్టింగ్ కి నిజంగా మనకు డిఫరెన్స్ క్లియర్ గా తెలుస్తుంది. తన స్వాగ్ కానీ, మేనరిజమ్స్ కానీ ఎక్కడా కూడా రిపిటేటివ్ అనిపించకుండా చాలా మంచిగా చేశాడు. మమిత వాజ్ లుకింగ్ సో గార్జియస్ ఇన్ దిస్ ఫిలిం అండ్ తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎస్పెషలీ ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా చేసింది. ఈ సినిమాలో నెక్స్ట్ నాకు రైటింగ్ అండ్ డైరెక్షన్ చాలా బాగా నచ్చింది. ఈ సినిమా ప్లాట్ నాకు కొత్తగా అనిపించింది. రెగ్యులర్ లవ్ స్టోరీలా కాకుండా ఒక సోషల్ ఎలిమెంట్ ని తీసుకొని దాన్ని కామెడీతో బ్లెండ్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన కీర్తిస్వరన్ కి ఇది ఫస్ట్ సినిమా అంట, బట్ హీ మేడ్ ఇట్ లైక్ ఎ ప్రో. ఈ సినిమాలో డైరెక్టర్ యాక్టర్స్ ని క్యాస్ట్ చేసిన విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. శరత్ కుమార్ గారు కానీ, రోహిణి గారు కానీ వాళ్ళ క్యారెక్టర్స్ కి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. నెక్స్ట్ నాకు ఈ సినిమాలో మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. ఆ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమాలో ఉన్న ఎమోషన్ ని ఆడియన్స్ ఇంకా ఫీల్ అయ్యేలా చేస్తాయి. ఎస్పెషలీ ఇంటర్వెల్ సీన్ కి తను ఇచ్చిన మ్యూజిక్ మాత్రం చాలా బ్రిలియంట్ గా ఉంది. సాయి అభ్యంకర్ కి ఇది నిజంగా మంచి డెబ్యూ అనే చెప్పాలి. ఈ సినిమాలో తన వర్క్ చూస్తే ఖచ్చితంగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని ఈజీగా చెప్పేయచ్చు. ఇంకా ఈ సినిమాలో ఉన్న నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నాకైతే సెకండ్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ డల్ అనిపించింది. డ్రామాని పెంచడానికి స్కోప్ ఉన్నా కూడా చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోయారేమో అనిపించింది. అండ్ ఈ సినిమా క్లైమాక్స్ కూడా ఫాస్ట్ గా సినిమాని ఎండ్ చేసేద్దాం అన్నట్టు తీశారు. దానివల్ల మనకు కొంచెం ఏదో ఇన్కంప్లీట్ ఫీల్ వస్తుంది, ఏదో తక్కువైంది అన్నట్టు. ప్రదీప్ క్యారెక్టర్ కి ఇంకొంచెం ప్రాపర్ క్లోజర్ ఇచ్చుంటే ఈ ఇన్కంప్లీట్ ఫీల్ ఉండేది కాదేమో అని నాకు అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా నాకు సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఎంటర్టైనర్. దిస్ ఈజ్ అవర్ రివ్యూ, పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ద ఫిలిం డ్యూడ్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. దిస్ ఈజ్ అప్పలరాజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.